అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో సిఐడి సరిగా వ్యవహరించకపోవడం వల్ల ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కేసును సీరియస్గా తీసుకుని బాధితులకు సత్వర పరిష్కారం లభించేలా వ్యవహరించకపోవటాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీలో విపక్షం తీరు బాధ కలిగించిందన్న చంద్రబాబు ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటిద్దామని తెలిపారు. ఈ మేర ఇవాళ సభలో పలు కీలక ప్రకటనలను సీఎం చేయనున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ అంశంపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. సిఐడి తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయలు బహుమానం, చనిపోయిన బాధిత కుటుంబాలకు 3 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. సింహాచలం భూములతో పాటు తితిదేకి సంబంధించి దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. రాష్ట్రంలో కొత్తగా ఫిషరీస్, ఓషియన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెడతారు. పీపీపీ పద్ధతితో ఫిషరీస్, ఓషియన్ యూనివర్సిటీని 300 కోట్ల అంచనాతో నెలకొల్పుతారు. రాజధాని అమరావతిలో మరో ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందుకొచ్చిన చెన్నైకి చెందిన శ్రీ లక్ష్మీ అమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10 ఏళ్లలో 992 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ముందుకొచ్చింది. 10వ ఏటకు ఈ విశ్వవిద్యాలయంలో 16,731 మంది విద్యార్థులను కలిగి ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి అనంతరం మాతృ సంరక్షణ కోసం మదర్ కిట్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బసవతారకం మదర్ కిట్ పేరిట 800 రూపాయల వ్యయం చేసే కిట్లు పంపిణీ చేయనున్నారు. నర్సింగ్ కవర్, శానిటరీ నాప్కిన్స్ 6 ప్యాకెట్లు, 2 స్కార్ఫులు, 1 బ్లాంకెట్, 1 థర్మోస్టీల్ ఫ్లాస్క్ ఈ కిట్లో ఉంటాయి. వీటిని ప్రసవానంతరం తల్లులకు అందజేస్తారు. ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రంలోని 13 ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల నుంచి చనిపోయిన వారి మృతదేహాలను తరలించేందుకు మహాప్రస్థానం పేరుతో ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చుక్కల భూముల సమస్యకు మంత్రివర్గం పరిష్కారమిచ్చింది. డాటెడ్ ల్యాండ్ బిల్లు 2017ను మంత్రిమండలి ఆమోదించింది. దీనివల్ల 3,41,000 చుక్క భూముల సమస్య పరిష్కారం కానుంది. 1,84,000 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఎలాంటి అభ్యంతరాలు లేని ఆక్రమణలో ఉన్న నివేశ స్థలాలను క్రమబద్ధీకరించవచ్చని మంత్రుల కమిటీ చేసే సిఫారసులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 100 గజాలలోపు భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించినట్టే ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1999 అమెండ్మెంట్ బిల్లును మార్పులతో తీసుకువచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రైవేటు ఆర్థిక సంస్థల్లో పొదుపు చేసే డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుంది. తుది బిల్లు రూపొందించడానికి కేంద్రం సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటిద్దామన్న ముఖ్యమంత్రి ఆ దిశగా సభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.